ఏంటి ఆరాధ్య అక్క, నువ్వు డల్గా ఉన్నావంటే అసలు ఆరాధన హుషారుగా ఉండదు. రాజు అనే బ్రదర్ అటండి, చిన్న గడ్డ వేసిందట ఇక్కడ. ప్రేయర్ రిక్వెస్ట్ మన బ్లెస్సీ చెప్పింది, వచ్చి నా దగ్గర రాగానే ఆ రాజుగారికి ఆరోగ్యం కలిగినట్లుగా దేవుని చంద్రుల చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. జయకుమార్ గారు అది సౌండ్ కొంచెం పెంచండి. అచ్చవరద అదే హల్లెలూయా వినిపిస్తుంది కానీ కొంచెం ఇప్పుడు నాకు మరీ అరవలేక కొంచెం ఇబ్బంది ఉంది. పరిశుద్ధ గ్రంథం తెరవండి. బాగా జ్వరాలతో ఉన్నారు చాలామంది. మీరు బయటకు వెళ్తున్నప్పుడు కొంచెం మాస్క్ పెట్టుకున్నా తప్పేం కాదు. ఎవరేమనుకున్నా జనంలో ఎక్కువ మీరు తిరుగుతున్నప్పుడు కొంచెం మాస్క్ మెయింటైన్ చేయడం, ఈ సీజన్ రెయిన్ సీజన్ కొంచెం వరకు ఇబ్బంది ఏం లేదండి. ఆ తర్వాత కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోండి. జ్వరాలతో ఉన్నారు వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయండి. 754వ పేజీ యోవేలు గ్రంథం. యోవేలు గ్రంథంలోని 2వ అధ్యాయంలోని 26వ వాక్య భాగాన్ని చదువుకుందాం. మహి పిల్లోడిని చూడాలి, నువ్వు బైబిల్ కాదు. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునందరు. చాలండి. బాగా గమనిస్తే ప్రియ దేవుని ప్రజలారా, యోవేలు ప్రవక్త ద్వారా యోవేలు అని, ఇంకా ఆమోసు గారని, ఇంకా కొంతమంది చిన్నగా ఆ ప్రవక్తలు చాలామంది అక్కడ చాలా పత్రికలు ఉంటాయి. ఓబద్య గారు, జకరియా గారు, ఇలా కొంతమంది ప్రవక్తలు. కొంచెం ఎక్కువ మనం బాగా గమనించేది ఏలియా గారని, ఎలీషా గారని, ఇట్లా సమూయేలు గారని. కొంచెం బాగా ఏమంటారండి, ఫెమిలియరా, అంతేనా, ఫెమిలియర్ అంటారా, కొంచెం బాగా గుర్తింపు కలిగిన ఫేస్, అయితే గుర్తింపు కలిగినటువంటి ఆ నేమ్స్ వాళ్ళు. ఇలాంటి చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు. వీళ్ళ ద్వారా కూడా దేవుడు చాలా స్వచ్ఛమైన, చాలా ప్రాముఖ్యమైన సంగతులు దేవుడు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనం అనుకుంటాం పెద్ద అయ్యగారులు చెప్తే ఆ పెద్ద విషయాలు చెప్తారు అనుకుంటాం. కొన్నిసార్లు పెద్ద సంఘాల్లో పెద్ద విషయాలు బయటకు వస్తాయి. లేదు అట్లా అనుకోకండి. పెద్ద సంఘాల్లో పెద్ద అయ్యగారులు పెద్ద విషయాలు చెప్తారు అనుకుంటే ఎవరు చెప్పినా పరిశుద్ధ గ్రంథంలో విషయాలు చెప్పాలి. కొన్నిసార్లు గాడిద, పచ్చి దవడ, ఎముక కూడా ఆ దేవుని పని చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఎందుకు పనికిరాదు అనుకునే దవడెముక కూడా, మరి కొన్నిసార్లు అసలు అందరి చేతుల్లో లాక్కుని వెళ్ళిపోయే కాకులు కూడా తీసుకొచ్చి ఆహారం పెట్టగలవు అన్న సత్యాన్ని బైబిల్ ప్రపంచానికి చూపించింది. అవి ఇప్పటికీ సవాలుగానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమోసు గారా, జెఫన్యా గారా, మరొకరా చిన్న ప్రవక్తలు అనుకున్నప్పటికీ చాలా ప్రాముఖ్యమైన సంగతులే వారు ఆనాటి సంఘంలో ప్రాముఖ్యమైన సంగతులే బోధించగలిగారు. ఇప్పుడు ఈ ప్రవక్త గారి ద్వారా, యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నా జనులు ఇక ఎన్నటికీ, చెప్పండి ఎన్నటికీ అంటే ఎప్పటికీ సిగ్గునందరు అని. ఈ మాట సరిగ్గా ఆలోచన చేస్తే అక్కడ మనకి ఎవరెవరు కనిపిస్తున్నారు ఆ మాటలో, ఆ వాక్య భాగంలో, ఆ కొద్దిపాటి ఆ మాటలో ఎవరెవరు కనిపిస్తున్నారు మనకి చెప్పండి. ఒకటి, అయ్యో అక్కడ చంద్రపూడిలో మామూలుగా ఉండదని చెప్తుంటే అప్పుడప్పుడు ఆసనంలో, ధర్మాజంలో, చంద్రపూడిలో మామూలు ఉండదు, చాలా షార్ప్గా ఉంటారు వాళ్ళంతా ఎంప్లాయీస్, అది ఇది అని చెప్తుంటారు అప్పుడప్పుడు. మీరేమో సమాధానం చెప్పకపోతే ఎట్లా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఎవరెవరు కనిపిస్తున్నారు? జనులు కనిపిస్తున్నారు. రెండవది అండి, దేవాది దేవుడు కనిపించడు లేదా? నా జనులు అని ఆయన అంటున్నాడు కదా. ఒకటి ఆయన కనిపిస్తున్నాడు, రెండవదిగా ఆయన ఎవరి గురించి చెప్తున్నాడో వాళ్ళు కనిపిస్తున్నారు. నా జనులకి ఎన్నటికీ సిగ్గునందరు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడే మనం గమనించాల్సినటువంటి మరో పర్సన్ ఎవరు?
మనకిద్దరు అర్థమైపోతున్నారు. ఒకరి దేవుడు అని తెలుస్తుంది, మరొకటి ఇశ్రాయేలు సమాజం అని తెలుస్తుంది. మూడవది ఎవరున్నారండి? థర్డ్ పర్సన్ ఎవరు అంటే కనుక ఈ థర్డ్ పర్సన్ అనేవాడు కనిపించరు కానీ చాలా సమస్యలు వాళ్ళ ద్వారానే వస్తాయి. ఈరోజు కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, భార్య భర్తల మధ్యలోనైనా, కాపురంలోనైనా, సంసారంలోనైనా, ఈరోజు వ్యాపారంలోనైనా ఈ థర్డ్ పర్సన్ అనేవాడు కనబడరు. ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, ఈ థర్డ్ పర్సన్ కనిపించరండి, కానీ చేసేదంతా వాళ్ళే చేస్తారండి. కుటుంబాలు కూలిపోవడానికైనా, సంసారాలు సర్దుబాటు రావడానికైనా, వ్యాపారాలు దివాలా తీయడానికైనా ఈ థర్డ్ పర్సన్ చాలా కీ రోల్ పోషిస్తారండి. కాకపోతే వాళ్ళు మనకి పైకి కనిపించట్లేదు కదా అని లేడు అనుకున్నాం అనుకో, ఏ లోయలో పడతావు. ఇది ఎవరండి పాస్టర్ గారు థర్డ్ పర్సన్ అంటే? ఎవరండి థర్డ్ పర్సన్ అంటే? సరిగ్గా వినండి. నా జనుడు ఎన్నటికీ సిగ్గునందనని కదా ఇది చెప్తుంది. ఇంతకీ ఆ థర్డ్ పర్సన్ ఎవరండి బాబు? అసలు థర్డ్ పర్సన్ ఎక్కడున్నారు? అక్కడ కనిపించట్లేదు కదా. అసలు ఉన్నాడంటారా? అసలు ఉందంటారా? అమ్మాయి ఉన్నాడంటారా? అబ్బాయి ఉన్నాడంటారా? అంటే ఉన్నాడు. ఏం చేస్తాడంటే వాడు దేవుని ప్రజలైన వారిని సిగ్గుపరచాలని, దేవుని ప్రజలైన వారిని అవమానపరచాలని, దేవుని ప్రజలని ఎగతాళి చేయాలని, దేవుని ప్రజలని గేలి చేయాలని, దేవుని ప్రజలని ఎప్పటికప్పుడు నవ్వులు పాలవుతుంటే, బజారు పాలవుతుంటే చూసి ఆనందపడాలనుకుంటాడు. వీడి పైకి కనిపించదు. ఇది సమాజంలో మనం సరిగ్గా గమనించుకోకపోతే, వాక్యాన్ని సరిగ్గా మనం ఎనలైజ్ చేసుకోకపోతే, ఈ రోజున మామూలుగానే డోర్ మీద ఉన్న స్టిక్కర్ లాగా అనిపిస్తుంది. డోర్ మీద ఉన్న స్టిక్కర్ లాగా అనిపిస్తుంది. సరిగ్గా వాక్యాన్ని విభజించుకోకపోతే క్యాలెండర్లో ఉన్న వాక్యం లాగా కనిపిస్తుంది. కానీ లోతైన విషయాలు ఆ వాక్యం వెనుక దాగున్నాయనే సత్యం నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే ఓ సత్తువ కలిగిన సంఘములో ఉన్నప్పుడు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమర్పణ కలిగిన సేవకుడి దగ్గర మాత్రమే నీకు సరైన సంగతులు, ఉన్నతమైన ఉపదేశాలు బోధించబడతాయి. ఇప్పుడు ప్రియ దేవుని ప్రజలారా, అంటే అవమానపరిచే వాళ్ళు ఉన్నారు. మనం సిగ్గుపడితే, మనం తలదించుకుంటే, తలవంపులు పాలైతే, నీలాపనందులు వచ్చేస్తే ఏది చంద్రుడికి వచ్చినట్లుగా అంటారు. అప్పుడప్పుడు నీలాపనందులు వచ్చాయి, చంద్రుడిని చూస్తున్నందుకు చంద్రుడికి మచ్చలని అంటారు కదండి. ఇలా నీలాపనందులు వచ్చేస్తే చూసి సంబరపడేవాళ్ళు, సంతోషపడేవాళ్ళు ఈ రోజున ఉన్నారా లేరా అంటే ఎప్పటికీ ఉంటారు. అందుకని ఆయన మాట కూడా చూడండి, ఆయన ఎట్లా ఏ టెన్స్ ఉపయోగించాడో సరిగ్గా గమనించండి. ఎప్పటికీ అంటే కంటిన్యూ, ఇంగ్ ఫార్మ్ కదండి, కంటిన్యూ. అలానే ఎప్పటికీ వీళ్ళు అలా ఉంటారు. నువ్వు సిగ్గుపడాలి, నువ్వు తలవంపులు పాలవాలి, నువ్వు అవమానాలు పాలవాలి, నీవు నవ్వులు పాలవాలి, నువ్వు గేలి చేయబడాలి, అందరూ నిన్ను ఎగతాళి చేయాలి అని కోరుకునే వాళ్ళు ఎప్పటికుంటారండి బాబు అంటే? ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు, రాబోయే రోజుల్లో కూడా ఉంటారు. అందుకనే నీ క్షేమాన్ని, నా క్షేమాన్ని కోరిన దేవుడు, ఆశించే దేవుడు ఏం మాట్లాడతాడండి బాబు అంటే, అక్షరాల నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందకుందురుగాక. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. నా దేవుడు నిశ్చయంగా ఎన్నటికీ మిమ్మును సిగ్గుపరచబడకుండా మిమ్మును ఘనపరచునుగాక. ఆమేన్. మీ పక్క వాళ్ళకి ఆ మాట చెప్పండి, దేవుడు మిమ్మల్ని ఘనపరచునుగాక అని చెప్పండి. కొంతమంది పక్కన ఎవరు లేరు, చెప్పారా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జనులైన మీరు ఎప్పటికీ సిగ్గుపరచబడకుందురుగాక. ఆమేన్. రిటర్న్ చెప్పొచ్చండి, ఏం కాదు. నాకు చెప్పకూడదా? సరే వినండి. ఆయన ఎట్లా కాపాడుతాడు, ఆయన ఎట్లా తన ప్రజలని ఆ సిగ్గుపరచబడకుండా, నవ్వులు పాలవ్వకుండా దేవుడు ఎట్లా డిఫెన్స్ చేస్తాడు, ఎట్లా వారిని సంరక్షిస్తాడు అనేవి టూకీగా ఒక 2-3 విషయాలు చెప్పేసి ముగించేస్తాను. చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. సంతోషంగా ఉన్నవాళ్ళు, త్వరగా ముగించేస్తాను అనుకునే వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. శాంతంతో నేను చేయబెట్టి గుర్తుపెట్టుకో.
నెల అయింది వచ్చి నువ్వు. ఏ పాస్టర్ గారు అయితే ఊరుకోరండి, ఓ అరిసేసి కేకలు వేసేసి అట్లా మాటికి ఇబ్బంది పెట్టకూడదని వస్తారు కదా వాళ్ళే అన్నట్టుగా నేను చూస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. సరే విందాం శ్రద్ధగా. ఓసారి ఏం జరిగిందంటే ఒక అబ్బాయి మాట్లాడితే, నోరు తెరిస్తే, సమయం దొరికితే కొంచెం ఛాన్స్ దొరికితే నోరు తెరిచి తన చుట్టూ ఉన్న వారి దగ్గర, తన ఇంట్లో వారి దగ్గర, తన తోడబుట్టిన వారి దగ్గర, తనకు తెలిసిన వారి దగ్గర, తన రిలేటివ్స్ దగ్గర, తన ఫ్రెండ్ సర్కిల్లో సమయం దొరికితే, ఛాన్స్ దొరికితే ఏం మాట్లాడతాడో తెలుసా అండి? ఏం మాట్లాడుతున్నాడు అంటే తనకొచ్చిన దర్శనాల గురించి చెప్తాడు, తనకొచ్చిన కళల గురించి చెప్తాడు, తనకు దేవుడు చూపించినటువంటి కొన్ని ఆత్మీయ ప్రగతి మార్గంలో ఆత్మీయ జీవితం పయనించడానికి అవసరమైన కొన్ని పోలికలు చెప్తాడు. ఇలాంటి దేవునికి తనకి ఉన్నటువంటి ఆ బాండింగ్, ఆ రిలేషన్ ఏంటో, ఆ సహవాసం ఏంటో, దేవునికి తనకు ఉన్నటువంటి ఆ అభినాభావ సంబంధాన్ని తన చుట్టూ ఉండే వారందరికీ వివరిస్తూ ఉంటాడు. బోర్ కొట్టడాన్ని మాటికి దేవుడి గురించి, పరిచర్య గురించి, సంఘం గురించి, సేవల గురించి, ఆత్మీయ విషయాల గురించి, అభిషేకం గురించి, దర్శనం వచ్చిందని, కళ వచ్చిందని, దేవుడు ఎట్లా చూపించాడు అట్లా చూపించాడు అని చెబుతా ఉంటే ఎట్లా రాజకీయాల గురించో మరొకటో ఈరోజు నలుగురు కూడిన చోట ఇప్పుడేంటి, రాబోయే దినాల్లో ఏంటి, ఎంతమంది ప్రభుత్వం ఏంటి, ఇప్పుడు ప్రభుత్వం ఏంటి, ఇట్లాంటివన్నీ మాట్లాడుకోవడం సహజం. కానీ ఈ అబ్బాయి అయితే సమయం దొరికితే దైవ దర్శనం గురించి మాట్లాడతాడు, సమయం దొరికితే దేవుడు చూపించినటువంటి కళల గురించి చెప్తాడు, సమయం దొరికితే ఆ పోలికలు, తన ఆత్మీయ జీవితం ఏ విధంగా పయనించబోతుందో, తను ఏ విధంగా ప్రగతి మార్గాన దూసుకుపోబోతున్నాడో, ఈ విషయాలన్నీ కూడా తోటి వారికి, తోడబుట్టిన వారికి, ఇంట్లో వారికి, అమ్మ నాన్నకి ఇవే చెప్తున్నాడండి. కొంతమంది ఏమనుకుంటారంటే ఇలా చెప్తూ మనల్ని చాలా గౌరవిస్తారు వాళ్ళు, ఇవన్నీ చెప్తున్నాం కదా, ఆత్మీయ విషయాలు చెప్తున్నాం కదా, లోతైన సంగతులు చెప్తున్నాం కదా, లేదంటే మనం ఎంతసేపు ఆ దైవికమైన ప్రేరణ కలిగించే విషయాలు చెప్తున్నాం కదా, నాకు దర్శనం వచ్చిందని, కళ వచ్చిందని, దేవుడు ఎట్లా చూపించాడని చెప్తున్నాం కదా, ఇప్పుడు వీళ్ళంతా నన్ను చాలా గౌరవిస్తారు, చాలా కనపరుస్తారు, నన్ను కొంచెం స్పెషల్గా ట్రీట్ చేస్తారు అని అనుకుంటారు కొంతమంది. లేదండి, నువ్వు అలా చెప్పడమే తప్పు అవుతుంది, నువ్వు అలా చెప్పడమే పాపం అవుతుంది, నువ్వు అలా చెప్పి నీ గొయ్యి నువ్వు తీసుకున్నట్టే అవుతుంది. ఇది ప్రాక్టికల్గా మనం గమనించాల్సింది. చెప్పి విని వాళ్ళకి ఏమనిపించిందంటే వీడి సంగతి ఎలా కాదు, వీడు దర్శనాలు చూస్తాడా, కళలు చూస్తాడా, పాటలు పాడతాడా, వాక్యాలు రాస్తాడా, వాక్యం చదువుతాడా, పరిచర్య చేస్తాడా, కానుకలు ఇస్తాడా, దర్శనభాగాలు ఇస్తాడా, లేదంటే పరిగెత్తుతాడా, పరిచర్య అంటే ప్రార్థన చేస్తాడా, ఆరాధన ప్రారంభిస్తాడా, ఆరాధన ముగిస్తాడా, సేవలో యాక్టివ్గా ఉంటాడా అని ఏం చేశారంటే ఎట్లయినా సరే వీడిని తలవంపుల పాలు చేయాలి, వీడిని అవమానాలకు గురి చేయాలి, వీడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడికి ఘనత కలగకూడదు, వీడు చెప్పేవన్నీ కూడా బోటకమని, వీడు చెప్పేవన్నీ కూడా రాంగ్ అని ప్రూవ్ చేయాలి మనమే అని కంకణం కట్టుకున్నారు. సరే, నెక్స్ట్ స్టెప్ అనేది ఎవరికి తెలియకూడదు. ఎవరో ఎక్కడో చదివేది నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మనం తెలియపరుచుకుంటే ఎలాగంటే, అన్నీ చెప్పేస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, కంకణం కట్టుకుని ఎట్లయినా సరే వీడిని తొక్కేయాలా అని పెట్టుకుని తీసుకెళ్ళి గోతులో వేశారండి. ఏం తీసుకొచ్చాడు అక్కడికి? ఎందుకే అబ్బాయి భోజనము, రకరకాల భోజన పదార్థాలు, ఇంకా జున్నుగడ్డలు, ఇంకేందో సంథింగ్ ఏవేవో రకరకాల ఆహార పదార్థాలను తీసుకొచ్చిన దానికి ఏం చేశారు? అబ్బాయి తీసుకెళ్ళి గోతులో పాడేశారు. ఏమండి, గోతులో పాడేసి ఆ పైనుంచి వాళ్ళు ఏమనుకుంటారు ఒకసారి ఆలోచన చేయండి. ఆ పొజిషన్లో ఉంది, ఆ పైనుంచి మనం చూస్తుంటే కింద ఆ అబ్బాయి కనిపిస్తుంటే ఏమనిపిస్తుంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు ఒకసారి ఆలోచన చేయండి. ఏరా దర్శనాలు చెప్పావు, రే కళలు చెప్పావు, పన లేచి నిలబడింది అన్నావు, సూర్యుడు చంద్రుడు అన్నావు అన్నట్లుగా వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ చెప్పండి ఒకసారి. ఎట్లా ఫీల్ అవుతారండి అంటే అంతగా అతను సిగ్గుపరుస్తూ
గేలి చేస్తూ అవమానపరుస్తూ అదోలాంటి చూపు అతన్ని చూస్తా ఆ గోతులో పడిపోయిన ఆ గోతులో పడేయబడినటువంటి ఆ అబ్బాయి వైపు ఒకలాంటి యావగింపుగా చులకనగా హేళనగా చూస్తూ వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తుంటారో చూడండి, ఎంత ఎంజాయ్ చేస్తుంటారు. ఈ దినాన ప్రియ దేవుని ప్రజలారా, మనం ఆత్మీయంగా వర్ధిల్లుతున్నాము అంటే, ప్రార్థనలో వర్ధిల్లుతున్నాము అంటే, వాక్యాన్ని చదువుకుంటున్నాము అంటే, ఈ రోజున ఉపవాసాలు ఉంటున్నాము అంటే, పరిచర్యలో నమ్మకస్తులుగా ఉంటున్నాము అంటే, ప్రతి ఆరాధనలో మిస్ కాకుండా దేవుని సన్నిధిలో సంఘమన్నా పరిచర్యన్నా సమర్పణ కలిగిన దైవజనులన్నా బాధ్యతగా ఉంటున్నాము అంటే, ఈరోజు దానికి ఎవరెవరో సంతోషపడతారు, నీ ఇంట్లో వాళ్ళు ఆనందిస్తారు, నీ చుట్టుపక్కల వాళ్ళు ఆనందిస్తారు అనుకోవడం బొత్తిగా రాంగ్ అండి. ఎవరట్లా ఆనందపడరు. పైపెచ్చు తప్పు పడతారండి. ఇది సమాజం ప్రాక్టికల్గా ఇలానే ఉంటుంది. యోసేపుకి ఇప్పుడు అదే ఇది లేదు. ఆ తర్వాత యోసేపుని ఏమనిపించిందో మరి, గొంతులో పాడేస్తాం, ఇక్కడే గొంతులో పాడేస్తాం, వాడు కొద్ది రోజులు చేస్తాడు, వాడి ఎముకలు అక్కడే ఉంటాయి. ఇవన్నీ మనం వచ్చినప్పుడల్లా ఎక్కడెక్కడ తిరుగుతుంటాం, వాడు మరలా మనకి జ్ఞాపకం వస్తుంటాడేమో. చిచి, అసలు వాడి జ్ఞాపకం కూడా ఉండకూడదు. లేదంటే మనం వెళ్ళిపోయిన తర్వాత ఎవడనో వచ్చి వీడి క్యాకలిని వీడి అడుపులని రేపు ఎల్లుండో తీసి బతుకుతా నేను అన్నట్లుగా అంత క్రూరంగా ఆలోచించారేంటో తీసుకెళ్ళి బానిసగా అమ్మేశారండి. ఎట్లా చెప్పండి, ఎట్లా బానిసగా, వాళ్ళే బానిసం చేసేస్తారు. నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు, నువ్వు వర్ధిల్లుతూ ఉన్నప్పుడు, నువ్వు స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నువ్వు లైఫ్ని సెట్ చేసుకుంటున్నప్పుడు నీ చుట్టూ ఉండేవాళ్ళు బ్రదర్ బా అంటారు అనుకుంటున్నావా? లేదు, నీకు కొత్త అలవాట్లు చేస్తారు. నువ్వు అనేక విషయాలకి బానిసమయ్యేటట్లుగా, ఎవరి వల్లనో పడిపోయేటట్లుగా, నీవు ఏదో ఒక విషయంలో జారిపోయేటట్లుగా, నీకు లేని అలవాట్లు తీసుకొచ్చి నువ్వు వాటికి బానిసం అయిపోయేటట్లుగా అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారండి. ఇదే సమాజం, రియల్గా సమాజం ఇదేనండి. యోసేపుని అలా వదిలేయకుండా తీసుకెళ్ళి ఏం చేశారు? బానిసగా అమ్మేశారు. అంటే ఎంత ద్వేషం చూడండి. కారణం ఏంటంటే ఇతను ఆత్మీయంగా వర్ధిల్లుతున్నాడు. ఆ దర్శనాలు చెప్తాడు, కళలు చెప్తాడు, ఇంకేదో చెప్తాడు. లేదంటే విచిత్రమైనటువంటి చక్కటి ఆ డ్రెస్సింగ్ స్టైల్ అండి. ఇవేవి ప్రజలకు నచ్చుతాయి అనుకుంటున్నాము. లేదు, అవన్నీ నచ్చవండి వాళ్ళకి. ప్రాక్టికల్గా అవన్నీ నచ్చవు. మనకు నచ్చుతాయని మనం అనుకుంటాం, కానీ నో వే నచ్చవండి. తీసుకెళ్ళి ఏం చేశారు అంటే, ఎట్లా ఈ దర్శనాలు ఈ కళలని గుర్తు చేసుకుంటా, వీడు ఎలా కాదు, అసలు వీడు ఒకసారి చచ్చిపోకూడదు, వీడు ఒకసారి చావకూడదు, వీడు బ్రతికినంత కాలం కూడా ఎట్లా చావాలి చెప్పండి? బానిసగా బ్రతుకుతూ చావాలి వీడు, బానిసగా చస్తూ బ్రతకాలి వీడు. అంత చూడండి ఎంత ద్వేషము. అలాంటి పరిస్థితుల్లో యోసేపు గారిని అమ్మి పాడేశారు. చాలా మందికి మనకు కనిపించరు, కానీ ఎక్కడ దాకా ఉంటుందండి బాబు అంటే, మామూలుగా మనం వినబడే మనం వినిపించేటువంటి మాట ఏంటంటే, పేకల దాకా ఉందండి అంటారు. ఎక్కడ దాకా? మరి పైకి రాదా? ఇది నిండదా ఇప్పటికీ? అక్కడ దాకా ఎందుకు ఆగిపోయింది? అదే చెప్తారు, ఆ పోలికే చెప్తారు. పేకల దాకా ఎప్పుడుకో దాటిపోయింది. వీళ్ళ పేకల దాకా దాటిపోయింది. ఆ గొంతులో పడేశారు, తీసేసి వీడికి ఒకసారి చేస్తే ఎట్లా అనుకున్నారేంటో, చస్తూ బ్రతకాల. అది కూడా ఎలా బ్రతకాలి? బానిసగా బ్రతకాలి. అవమానాల మధ్యలో ఉండాలి, చిత్కారాల మధ్యలో ఉండాలి, హేళన చేయబడాలి, వీడి నవ్వులు పాలవ్వాలి. అస్తమాను అక్కడ బానిసగా వీడి బ్రతుకు తెల్లారిపోవాలి. అంత ఆలోచన చేశారండి. ఎవరింతకి వీళ్ళంతా? హలో, ఎవరండి? సహోదరులే. విచిత్రం కాదండి, సహోదరులే, తోడబుట్టిన వారే, అయిన వాళ్ళే, కావలసిన వాళ్ళే, నా వాళ్ళు అనుకున్న వాళ్ళే, లేదా రక్త సంబంధికులే, సంఘములో వాళ్ళే, సహవాసంలోనే. ఇదంతా చివరికి ఏమైందో తెలుసు కదా? దేవుని నామం పేరట ఏ రాజ్యములో, ఏ దేశంలో బానిస బ్రతుకుతూ చస్తూ బ్రతకాలి అని వీళ్ళు ఆలోచించి డిక్లేర్ చేసి, ఇదొక శాసనం అన్నట్లుగా యోసేపు జీవితాన్ని మేమే రాస్తాం
ఆడు ఎలా బ్రతకాలో అన్నట్లుగా, యోసేపు అనే వ్యక్తి ఎలా బ్రతకాలో మేము రాసిందే శాసనం అన్నట్లుగా బానిసగా అమ్మేస్తే, ఏ దేశానికైతే బానిసగా పోయాడో అదే దేశపు సింహాసనం మీద రాజంతటి వాడిగా దేవుడు అతన్ని కనపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, మీరు ఎంచుకున్న రంగం ఏదైనా, మీరు వెళుతున్న మార్గం ఏదైనా, ఈరోజు మీ వయసు ఏదైనా, మీ వ్యక్తిగత అనుభవాలు ఏవైనా, మీరు నిలిచిన స్థానం ఏదైనా, ప్రభు నామం పేరట మీ అనుదిన జీవితంలో, మీ పోరాటంలో, మీ యాత్రలో ఇలాంటి వ్యక్తులు అడుగడుగున ఎదురవుతూనే ఉంటారు. మనం చావాలనుకోరు, అలాగని బ్రతకాలి అనుకోరు, చస్తూ బ్రతకాలి అనుకుంటారు. ఇంకా చెప్పాలి అంటే మన వ్యక్తిగత జీవితంలో మనం ఏదో అలవాట్లకి, ఏదో విషయాలకి ఎవరికో బానిసమైపోయి వాళ్ళ కళ్ళ ఎదుట ఎందుకు కొరగాని వారంగా మిగిలిపోవాలని కళ్ళు కాయలు కాసేటట్లు ఎదురు చూసేవాళ్ళు, సిగ్గుపడాలి మనం అనుకునేవాళ్ళు, మనం తలవంపులు పాలవ్వాలి అని ఎదురు చూసేవాళ్ళు, మనం గేలి చేయబడాలని, మనం చూసి అందరూ నవ్వుకోవాలని ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందులో మన సొంత వాళ్ళు కూడా, ఎస్పెషల్లీ సొంత వాళ్ళు కూడా ఉండొచ్చు. అయినా దేవుడు అంటాడు, నా జనునికి ఎన్నటికీ సిగ్గునందరు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రజలారా, పెద్దలారా, నీ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి వ్యక్తులు అప్పుడప్పుడు తారసపడుతుంటారు. ఇలాంటి వ్యక్తులు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు ఈ రోజున భూతత్వం పెట్టి వెతకక్కర్లేదు, ఊరికే కనిపిస్తుంటారు. అయినా సరే లేఖన భాగాలను విశ్వసించగలిగితే ఆయన ఎవరండి బాబు అంటే, తన ప్రజలను ఈ రోజున సిగ్గుపడనివ్వకుండా తన ప్రజలను దేవుడు గణపరిచేవాడు, తల పైకెత్తేవాడి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటి విషయం. మీకు మరో వ్యక్తిని గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో టూకీగానే చెప్తాను, శ్రద్ధగా ఆలోచించండి. తీసుకో, పక్కన పెట్టు, పక్కన పెట్టు. ఆ రోజు యుద్ధం ప్రమాదకర స్థాయికి వెళ్ళిపోయింది. ప్రమాదకర స్థాయికి అని ఎప్పుడు అంటామంటే, ఇక వేరే ఆప్షను లేనప్పుడు. సైన్యం చేతులు కట్టుకుని కూర్చొని ఏమి చేయలేని పరిస్థితుల్లో, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారు కూడా ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళ ముందున్నటువంటి రెండే ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి బానిసలుగా వాళ్ళు ఆ దేశానికి అప్పగించుకోవడం, లేదా వాళ్ళ చేతిలో చావడం తప్ప వేరొక ఆప్షన్ లేదండి. ఎదిరించడానికి, పోరాడడానికి, కలబడ్డానికి, నిలబడడానికి ఎవరికి అక్కడ అంత సత్తా లేదు. కాకపోతే ఖర్చు మాత్రం చాలా అవుతుంది. ఈ లోపుగా ఓ యవనస్తుడు ఆ ప్రాంతానికి వచ్చి, నేను యుద్ధం చేస్తాను, నాకు అవకాశం కల్పించండి అని వాళ్ళ దగ్గర మాట్లాడుతుంటే చాలా లైట్ తీసుకున్నారు చాలామంది. మరీ విసిగిస్తుంటే లాక్కుని వెళ్ళి రాజుగారి దగ్గర నిలబెట్టారు. రాజుగారి దగ్గర ధైర్యంగానే మాట్లాడాడు అబ్బాయి. నేను చేస్తానండి, నాకు తెలుసండి, నేను ఇంతకుముందు సింహంతో కూడా పోరాడాను, ఎలుగుబంటితో కూడా, లేదంటే ఇంకేదో నేను చాలా చేశానండి కొంచెం తన ట్రాక్ రికార్డు కూడా చెప్పాడు. అయినా సరే ఎందుకో ఆయన పెద్ద రాజుగారు ఒప్పుకోవడానికి అంగీకరించలేదు. ఎవరు నువ్వు, మీ నాన్నగారి పేరేంటి, వంశం ఏంటి, గోత్రం ఏంటి, కులం ఏంటి, ఇవన్నీ అడుగుతాడండి. అక్కడికి ఏదో చెప్పాడు అనుకోండి. చివరికి మరి రాజుగారు ఏమనుకున్నాడో, చస్తే చచ్చేలే అనుకున్నాడు. ఏమనుకున్నాడో, సరే అయితే వెళ్ళని ఆ యుద్ధానికి వెళ్లాల్సినటువంటి సామాగ్రి, ఆ యుద్ధంలో తనకి ప్రొటెక్షన్గా ఉండేదాన్ని, డిఫెన్స్ చేసుకునే దానికి కొన్ని ఆయుధాలు, ఆ వస్త్రాలు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగితే ఈ యవనస్తుడైన ఈ అబ్బాయి ఏమన్నాడంటే, నాకు ఇవి చెప్పండి. ఏమన్నాడు? చిన్న విషయం అన్నానండి, వాడుక లేవు అని చెప్పాడు. అంతే, నాకు ఈ వాడుకలు ఇవ్వండి అని చెప్పేశాడు. చెప్పేస్తే సరే వెళ్ళని చెప్తే ఒడిసలు తీసుకెళ్ళాడు, రాయి తిప్పాడు. ఆ ఒడిసలో రాయి వదిలితే ఆ రాయి వెళ్ళి ఆ గొలియాతుకు నుదుటను తగిలింది. వెనకబడాల్సిన వాడు కాస్త ముందుకు పడ్డాడు. ఆ గొలియాతు ఖడ్గాన్ని తీసి గొలియాతు తల తెగ నరికాడు అని బైబిల్లో రాయబడింది. ఆ తర్వాత ఇంకేం జరిగింది అంటే, సౌలుకు 1000 కొలది, చెప్పండి, దావీదుకి 10,000 కొలది అని స్తోత్రాలు, ఘనతలు, గౌరవాలు, మర్యాదలు, సన్మానాలు హోరెత్తిపోయింది రాజ్యం అంతా. ఇంతవరకు ఒక భాగం అయితే
ఇప్పటి నుంచి సౌలు గారు చూపు మారిపోయిందండి. ఎవరి మీద? దావీదు గారి మీద. ఇప్పుడు అందరూ వచ్చారు, ఆ కార్యక్రమం అయిన తర్వాత పెద్దలందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఇట్లా అందరూ వచ్చేసిన తర్వాత బ్రదర్ ప్రవీణ్ గారు అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తాడు ప్రవీణ్ గారికి. కూర్చోమని ప్రవీణ్ గారికి చెప్తాడు సౌలు గారు. సార్ అని కూర్చోమని చెప్పి గౌరవించి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడ కూర్చోబెడతాడు. ఈలోపు సురేష్ గారిని అసలు పలకరించడయ్యే, మాట్లాడయ్యే, అసలు వచ్చాడో లేదో అన్నట్టు, ఎందుకు వస్తే రాబోదు అన్నట్టుగా అట్లా, అంటే కావాలి ఇంటెన్షనల్గా. ఇప్పుడు చూడండి, బాగా అర్థం చేసుకోండి. అంటే ఎలా అవమానపరుస్తారో మనుషులు, ఎలా గేలి చేస్తారో, ఎలా ఈరోజు ఎగతాళి చేస్తారో, మనల్ని ఏ విధంగా కించపరుస్తారు. అంటే ఇప్పుడు సార్ గారిని పలకరించి, అంకుల్ గారిని పలకరించి, జయకుమార్ గారిని పలకరించి, ప్రవీణ్ గారిని పలకరించి, సురేష్ గారు ఒక్కరినే పలకరించకపోతే అంటే దాని అర్థం ఏంటి? అంటే సౌలు గారు కావాలని దావీదుని ఇప్పుడు ఎలా, ఎంత ఘనత ఏంటి, ఎంత గౌరవం ఏంటి, ఇంత గౌరవం ఏంటి? సౌలుకు 1000 కొలదినా, దావీదుకు 10,000 కొలదినా, అసలు ఏంటి వీడి గొప్ప ఏంటి అన్నట్లుగా కొంచెం హల్లెలూయా మాట్లాడలేనంతండి అండి. ప్రక్కన చూడండి, ఇది కూడా తగ్గించండి. సరే, ఓకే. హల్లెలూయా. ఒకటి చిన్న మిక్సర్ కొనేసి నా దగ్గర పెట్టుకుందామని అనుకుంటా ఉన్నానండి. కానీ రోజులు అట్లా సాగిపోతూ ఉన్నాయి. పైసలు కూడా ఉన్నాయి. ఒక కానుక ఇచ్చి ఏదైనా దేవుని మందిరంగా తీసుకున్నాను, ఒక 40,000 వరకు ఉంది. అవి అట్లానే ఉంచుతాను. ఇలా అయిపోతుంది. చాలా పనులు, మందిరం పనులు, ఇక్కడ సీలింగ్ అని లేదా ఏదో ఈ మధ్య ఏదో అంటున్నారు. మరి ఏమవుతుంది, ఎంతవరకు అవుతుందో, ఒకవేళ స్లాబ్ ఎట్లా ఏంటనేది ఒక క్లారిటీ లేదు. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మందిరానికి ఏదైనా ప్రత్యేకంగా దానికి ఏమైనా ఇస్తే కనుక అవి మనం వాడడానికి వీలు కాదు కదండి, వాడలేం కదా. చెప్పండి, చేతులెత్తి గట్టిగా చెప్పండి అండి. హల్లెలూయా. ఇప్పుడు దావీదు గారిని ఆ విధంగా అటు కొట్టినట్టు కాదు, తిట్టినట్టు కాదు, కాకపోతే ప్రజల మధ్యలో ఒకలాంటి హేళనగా, ప్రజల మధ్యలో ఒకలాంటి చులకనగా, ప్రజలు ఆ దృష్టి అతని నుంచి తగ్గిపోయేటట్లుగా, అతను ఫేమ్ పడిపోయేటట్లుగా. ఆ పెద్ద ఏం పట్టించుకోవట్లేదండి రాజుగారు, అందరిని పలకరిస్తాడు, ఈయనొక్కనే పలకరించడు, అంటే పెద్ద ఇంపార్టెన్స్, పెద్ద వెయిట్ ఇవ్వట్లేదే అన్నట్లుగా జనాల్లో ఒకలాంటి నెగిటివ్ క్రియేట్ అయ్యేటట్లుగా, అలా చాలా ప్లాన్డ్గా ఇట్లానే ఉంటారు సమాజంలో. ఇలానే ఉంటారు. మీరు బాగా గమనించుకోండి ఈ విషయాలన్నీ. మీకు అప్పుడప్పుడు ఎదురవుతూనే ఉంటాయి ఇలాంటివన్నీ. కావాలని ఇంటెన్షనల్గా మిమ్మల్ని ఊరికే అందరినీ ఒకలా పలకరిస్తారు, అంతే. జస్ట్ అందులోనే అర్థం చేసుకోవాలి. ఆ చిన్న పలకరింపులో పెద్ద ద్వేషం దాగి ఉంటుంది. సమాజాన్ని ఇట్లా అంచనా వేసుకోకపోతే బ్రతకలేమండి. ఇప్పుడు ఏమైందండి బాబు అంటే, ఆఖరికి ఎక్కడికి వచ్చేసాడంటే కనీసం భోజనం చేసేదానికి వచ్చినా సరే, నలుగురితో వచ్చినా సరే, ఫ్యామిలీతో వచ్చినా సరే, భోజనం చేయడానికి వచ్చినా సరే, అక్కడ కూడా ఆ దావీదు గారిని సౌలు గారు చూడలేకపోతున్నాడు. అక్కడ కూడా చూడలేకపోతున్నాడు. ఏం చేయాలా అసలు చెప్పాలి అంటే రాత్రి పగళ్ళు సౌలు గారికి ఒకటే ఆలోచన, రాజ్యాన్ని గురించి కానీ, లేదంటే గొలియాతు చంపబడ్డాడని కానీ, రాజ్యం సుభిక్షంగా ఉందని కానీ, ఈ రోజున రాజరికం, ప్రభుత్వం, గవర్నమెంట్ ఫామ్ అయిందంటే మనకి ఇతర వల్లే అన్న కనీస అవగాహన కూడా మర్చిపోయి, ఎప్పుడు ఈటితో గోడ కూడుద్దామా, ఎప్పుడు చంపేద్దామా అంటే, భార్య భర్తలు గదిలో ఉన్నప్పుడు కనీసం అని తలుపు కొట్టడానికి కూడా కామన్ సెన్స్ ఉండాలి. జస్ట్ భార్య భర్తలు గదిలో ఉన్నారు, బెడ్రూమ్లో ఉన్నారు అని కొట్టేస్తే ఏంటంటే అసలు అది ఏం పద్ధతి అది వాళ్ళకి తెలీదా? బయట పనులు ఉంటాయి, ఎవరు పిలుస్తారు అని తెలీదా? కొట్టేస్తే అది హాల్లోనో లేదా కిచెన్లోనో ఇంకో చోట బెడ్రూమ్లో ఉన్నారు. అలాంటప్పుడు కూడా ఎంత ఇంగిత జ్ఞానం లేకపోతే చంపడానికి ఎవరిని పంపించాడండి? బైబిల్లో ఉన్న విషయమే. సౌలు పంపించిన మనుషులు దావీదు గారి గదిలోకి వచ్చి బెడ్రూమ్లోకి వస్తే ఆ అమ్మాయి ఏం చేసింది? కిటికీలో నుంచి పంపించింది. అంటే అంత ద్వేషం అండి. ఆఖరికి ఎంత ఆనందం పొందాడంటే,
ఇప్పుడు దావీదు ఏది గొల్యాతును చంపిన దావీదు అడవుల్లో పరిగెడుతుంటే సౌలు దావీదును తరుముతూ ఉన్నాడండి. ఇందులో ఏముందని పాస్టర్ గారు చాలాసార్లు విన్నాం కాదు, సరిగ్గా అర్థం చేసుకుంటే ఆలోచిస్తే అర్థమవుతుంది. అసలు దావీదు ఈ సౌలు గారి ఆనందం ఏంటి చెప్పమంటారా? సౌలు గారి ఆనందం ఏంటి చెప్పమంటారు? ఎందుకు అంత తరుముతున్నాడు, ఎందుకు అంత పగబట్టేశాడంటే ఇప్పుడు నిజానికి గొల్యాతును సౌలు చంపాడండి? చంపలేదు. ఎవరు చంపారు? దావీదుని చంపాడు. గొల్యాతు అయితే అంత కనిపిస్తున్నాడు, అందుకని గొల్యాతు జోలికి వెళ్ళలేదు. దావీదు ఎంతే కనిపిస్తున్నాడు, అందుకని ఇప్పుడు దావీదు మీద ఒంటికాల మీద వేస్తాడు. ఇంకో విషయం ఏంటంటే గొల్యాతును చంపిన వాడినే పరుగులెత్తిస్తున్నాడు, గొల్యాతును చంపిన వాడినే చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, గొల్యాతును చంపిన వాడే మా రాజుగారికి భయపడి దాక్కుంటున్నాడు. ఇది ఈ అటెన్షన్ అండి. ఇలాంటి అటెన్షన్ ప్రజల్లో క్రియేట్ అవ్వడం కోసం సౌలు పరితపిస్తున్నారండి. కొంతమంది ఇలా కూడా ఉంటారండి, ఇలా కూడా ఆలోచిస్తారండి. గొల్యాతుని చంపినోడే పరిగెట్టిస్తున్నాడు మా రాజుగారే గ్రేటు. ఎందుకంటే ఎంతమంది సౌలుకి ఎన్ని వేల కొలది, దావీదుకి ఇట్లా పగబట్టేస్తారండి. మనం సింపుల్గా ఆ మాట అనేసాం కదా, అది ఎప్పుడు అన్నాం కదా, అప్పుడెప్పుడో పెళ్ళిలో అప్పుడెప్పుడో అట్లా అనుకుని వదిలిపెట్టేస్తావు. కానీ కొంతమంది ఆ మాటలు వదిలిపెట్టకుండా పగబట్టి దాన్ని ఎట్లయినా సరే ప్రతీకారం తీర్చుకొని నిన్ను కాళ్ళ కింద తొక్కినట్లుగా, నువ్వు పారిపోతున్నట్లుగా, నువ్వు చడిసిపోయినట్లుగా, నువ్వు ప్రాణభయంతో పరుగులు తీస్తున్న ఆ అనుభవాన్ని వాళ్ళ కళ్ళారా చూస్తేనే కానీ చల్లారదండి, వాళ్ళ పగ చల్లారదండి. ఇది సౌలు గారి గురించి మనం గమనిస్తే దావీదు గారు ఎందుకు పరిగెట్టిస్తున్నాడు దావీదునంటే ప్రజల్లో ఇప్పుడు ఒకటి క్రియేట్ అవ్వాలి, ఒకలాంటి భయం. రాజుగారు అంటే ఒక రెస్పెక్ట్ క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు గొల్యాతుని చంపాడు అనుకున్నాం, కానీ గొల్యాతుని చంపినోడు పరిగెట్టిస్తున్నాడు, మన రాజుగారే గ్రేట్ రా. ఇట్లా ఉంటుంది మాస్ కల్చర్. మొత్తానికి ఏ సింహాసనాన్ని కాపాడుకోవాలనుకున్నాడు, ఏ పరిస్థితుల్లో గౌరవంగా ఉండాలనుకున్నాడు, ఏ సింహాసనం మీద రాజుగా నిలదొక్కుకోవాలి, ఇక తరతరాలు మనమే ఉండాలి అని ఎలా అయితే ఆలోచించాడో సరిగ్గా అందుకు ఎదుటి వ్యక్తిని, అందుకు దావీదు గారిని ఎంతగా హింసించాడో, బాధించాడో. డిఫ్రేమ్ అంటారు, ఏమంటారు కాదండి, ఏదో ఉందని పదం ఒకటి. ఎంత బ్లేమ్ చేశాడు, ఎంత సిగ్గుపరిచాడు, ఎంత అవమానపరిచాడో. దేవుడు ఏం చేశాడండి బాబు అంటే అదే దావీదుని ఆ రాజ్యంలో సింహాసనం మీదకి తీసుకొచ్చి రాజుగా కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు ఎవరండి బాబు అంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరండి బాబు అంటే తన ప్రజలు సిగ్గుపరచబడతా ఉంటే, అవమానపరచబడతా ఉంటే, గేలి చేయబడతా ఉంటే, పలు విధాలుగా పలు రకాలుగా ఈరోజు హింసించబడతా ఉంటే చూస్తూ వదిలేస్తాడంటే లేదు, అక్షరాల ఎక్కడైతే అవమానపరచబడ్డారో, ఎక్కడైతే సిగ్గుపరచబడుతున్నారో అదే స్థలంలో వారిని రెట్టింపు ఘనతకు పాత్రులుగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు మిమ్మును సిగ్గుపరచక కనపరచునుగాక. ఆమేన్. లేఖన భాగాలు చూస్తూ ఉంటే ఎప్పుడు వినేసినట్టుగా మనకి తోస్తున్నా, మనకు చాలా తెలిసిన చరిత్ర అన్నట్టుగా అనిపిస్తున్నా, కొంచెం డీప్గా వెళితే ఎంత క్రిమినల్ మైండ్గా, ఎంత క్రూయల్గా ఆలోచిస్తారంటే అవును, ఇట్లాంటి వ్యక్తులు బైబిల్లో ఉన్నారు. మీకు మరో సందర్భాన్ని కూడా గుర్తు చేసి ఆరాధన ముగించుకుందాం. చేతులకు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు మిమ్మును సిగ్గుపడకుండా మీ వ్యక్తిగత జీవితాన్ని ఘనతకు పాత్రులుగా చేయునుగాక. ఆమేన్. మరొక విషయాన్ని చెప్పి ముగించేస్తే, చిన్న విషయం. యేసు ప్రభువారికి ఎంతమంది శిష్యులు? 12 మంది కదా. ఇప్పుడు ఈ 12 మందిలో ఇస్కరియోతు యోధా అనేవాడు యేసు ప్రభుని ఎన్ని వెండి నాణాలకు అమ్మేశాడు అండి? అదేంటండి, ఎన్ని వెండి నాణాలకి? 20.
20. నేను 20 అంటే అప్పుడు మీరు 30 అన్నారు. ముందే 30 అంటే సరిపోయేది కదండి. 30 వెండి నాణాలకు అమ్మేశాడు. ఇక్కడ లాజిక్ ఏంటంటే, యేసుక్రీస్తు వారితో ఉన్నాడు కదా, యేసు ప్రభు వారు నీటిని చెప్పండి ద్రాక్షరసంగా మార్చాడు కదా యేసు ప్రభు వారు. ఇదొకటి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు వేల మందికి పనిచేశాడు. ఇప్పుడు గుడ్డివారు, మురగవారు, చెవిటివారు, అవిటివారు, ఎవరెవరు ఆఖరికి పాడి మీద ఉన్న శవమో లేదంటే 4 రోజులు పాడైపోయినటువంటి ఆ లాజరును యేసుక్రీస్తు వారు ఏం చేశారు? బాగు చేశారు, లేవనెత్తారు. ఏమండి, ఇప్పుడు 30 వెండి నాణాలు పెద్ద విషయం అండి. ఒకరు కావాలి అనుకుంటే ఎవరికి యోధా గారికి, ఇస్కరియోతు యోధా గారికి కావాలి అనుకుంటే 30 వెండి నాణాలు పెద్ద విషయం అండి. పెద్ద విషయమా? అడిగితే సరిపోయేది కదా, అడగచ్చు కదా. అరే, నీటిని ద్రాక్షరసంగా మార్చిన వాడు, అద్భుతాలు చేసిన వాడు, ఆశ్చర్యకార్యాలు చేసిన వాడు ఒక చేపను తీసుకురా అంటే ఆ చేప నోటిలో షెకేలుంటే, అరే కళ్ళారా చూశాడు కదా, రొట్టెలు పంచిపెట్టాడు కదా, చేపలు పంచిపెట్టాడు కదా, షెకేలు పన్ను కట్టాడు కదా. ఎన్ని చూసిన వాడు 30 వెండి నాణాలు కావాలనుకుంటే యేసు ప్రభువులు ఇవ్వగలరు కదా. కానీ ఏం చేశాడంటే యేసు ప్రభుని 30 వెండి నాణాలకి అమ్మేశాడు అనే దానికంటే కూడా 30 వెండి నాణాలకి ఈయనే ఇస్కరియోతు యోధా గారే అమ్ముడైపోయాడు. చూడండి, ఎవరు అమ్మేస్తారు? ప్రత్యేకంగా ఎవరైనా అమ్మేస్తారంటే ఎక్కడి నుంచో రారండి. రోజున మన చుట్టూ మనం నమ్ముతూ, మనం ప్రేమిస్తూ, మనం గౌరవిస్తూ, మనం కూడా మనతో పాటు వీళ్ళ పాలిభాగస్తులు, వీళ్ళు మన కొలీగ్స్ అని ఎవరినైతే మనం అనుకుంటామో, ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే యేసు ప్రభుని 30 వెండి నాణాలకి అమ్మేశాడు. ఇంతకు ఏంటి యేసు ప్రభు పట్ల ఏంటి వాళ్ళకున్న వ్యతిరేకత అంటే, యేసు ప్రభు దగ్గరికి సమూహాలుగా జనందరూ పోగవుతున్నారు. ఇది నచ్చలేదు. యేసు ప్రభు ఒక క్రౌడ్ పుల్లర్ మాదిరిగా మారిపోయాడు. యేసు ప్రభు మాట్లాడితే జనం పోగైపోతున్నారు. ఆయన మాటలకి గుంపులుగా వచ్చేస్తున్నారు. ఇది సహించలేకపోయారు ఆనాటి వాళ్ళు. దావీదు గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆయనకి జయమే కలుగుతుంది. గొలియాతు ఒకడే కాదు, తర్వాత చాలా రాజ్యాలు జయించాడు దావీదు గారు. ఎక్కడంటే అక్కడ జయం దావీదు గారికి. అందుకు ఆ విషయం సౌలు గారికి నచ్చలేదు. అంటే నువ్వు లైఫ్లో సెటిల్ అవుతున్నా నచ్చవు, నువ్వు నలుగురితో కలిసిపోతూ నలుగురు నీ చుట్టూ ఉన్నా నువ్వు సమాజానికి నచ్చవు. మోస్ట్లీ ఇంకోటి ఏంటంటే, నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ దర్శనాలు, కళలు ఈ విధంగా ఈ వేలో నువ్వు ఎస్టాబ్లిష్ అవుతున్నా, నీ ఆత్మీయ జీవితం బాగా వృద్ధి చెందుతున్నా సరే ప్రజలకి నచ్చవు. అందుకని నేను వాళ్ళు సిగ్గుపరచాలని, అవమానపరచాలని, గేలి చేయాలని సమయం కోసం వెయిట్ అండ్ సీ మోడ్లో ఉంటారండి. వాళ్ళు వెయిట్ అండ్ సీ మోడ్లో ఉంటారు, చాలా కనిపెడుతుంటారు. యేసు ప్రభువును కూడా అట్లానే జనానికి దూరం చేయడానికి, ప్రజల నుంచి వేరు చేయడానికి, ప్రజలకు దగ్గర అవ్వకుండా చేయడం కోసం యేసు ప్రభుని ఏం చేశారంటే ఆఖరికి ఆయన మీద లేని నేరాలన్నీ మోపి ఆఖరికి సిలువకెక్కేదాకా వదిలిపెట్టలేదు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభు నా సిలువ మీద చూస్తూ, ఆ సిలువ మీద భుజం సిలువ మీద వేసుకుంటే అలా పోతా ఉంటే ఎంత ఆనందపడి ఉంటారో కొంతమంది, ఎంత ఆనందపడి ఉంటారు. ఇప్పుడు దాకా వేల మంది జనాలు వెంటేసి తిరిగావు కదా, ఇప్పుడు ఒంటరిగా వెళ్తున్నావు. ఇప్పుడు ఇంతకుముందేమో పాప భారం మోసుకుని పోయి వాళ్ళారా నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నావు కదా. ఇప్పుడు చూడు, సిలువ భారం మోయలేక చస్తున్నావు. వాళ్ళ కళ్ళల్లో కసాడు. ఇలా ఉంటారు కొంతమంది. కానీ ఏమైందంటే చివరికి బైబిల్లో రాయబడి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదువుతారంటే చదవండి, లేదంటే నేను చెప్పేస్తాను. చదవగలనంటే మీరు చదివిందే ఒక రెఫరెన్స్, 2వ రెఫరెన్స్ చదువుకుందాం పోనీ. మరి ఒక రెఫరెన్సే చెప్తున్నాడు ఈయన అనుకోకుండా. ఎక్కడ రాదు తల్లి, అన్ని నామముల కంటే
ఫిలిప్పీ రాసిన పత్రిక అండి, 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమును వంగునట్లు ప్రతివాని నాలుకయు మహిమార్థమై యేసుక్రీస్తును ప్రభువుగా ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్నల చేత అవమానపరచబడినటువంటి యోసేపు గారు సింహాసనం మీద దేవుడు కనపరిచాడు. ఆఫర్ ఇచ్చి రాజ్యంలో సగం ఇస్తాం, ఇది ఆషాఢం సేల్ అంటారే, ఆ మాదిరిగా రాజ్యంలో సగం ఇస్తాం, ఇక ఏం ఆప్షన్ లేనప్పుడు ఆఫర్లు ఇస్తారని, ఆ మాదిరి రాజ్యంలో సగం ఇస్తాం, అమ్మాయిని ఇస్తామని ఆఫర్ ఇచ్చి ఆఖరికి ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమీ లేదు ఖాళీ అనేటట్లుగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు దావీదు గారు జయించిన తర్వాత, గొలియాతును చంపిన తర్వాత సౌలు గారు అతని మీద పగబడితే దావీదును కూడా దేవుడు సింహాసనం ఎక్కించి హల్లెలూయా చివరికి యేసు ప్రభువుని జనాలకు దూరం చేయాలి, ప్రజలకు దూరం చేయాలని ఆనాటి కుట్రదారుల కుతంత్రాలన్నీ దేవుడు చీల్చి యేసు ప్రభుని కూడా అత్యధికముగా హెచ్చించి అన్ని నామముల కంటే పైనామముగా ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదే మనం చదువుకున్న వాగ్దానం, నా జనుడికి ఎన్నటికీ సిగ్గునందరని. ఈరోజున ఈ 3 అనుభవాలు, ఈ 3 పరిస్థితులు ఈరోజున మనం సరిగా గమనించుకుని, ఎలాంటి వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను ఏం చేయాలనుకున్నా, నీ సంతోషాన్ని చూడలేకపోతున్నా, నీ గౌరవాన్ని తగ్గించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా, నీ దేవుడైతే నీ గౌరవాన్ని ఏమాత్రం భంగం కలగకుండా ఎక్కడ నిలబడినా ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ దేవుడు నిశ్చయంగా నీ తల పైకెత్తుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ వాళ్ళు అక్కడే తల వంచండి, మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థనలోకి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. స్తోత్రం. ఓ 3 ప్రత్యేకమైన సంగతులు. తోడబుట్టిన వారు, అయిన వారు, నమ్మిన వారు, ప్రేమించేవారు, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనేక మంది ఆత్మీయంగా ఎదుగుతున్న ఒక వ్యక్తిని సిగ్గుపరిచి అవమానపరచడానికి ఒకరున్నారు, కొంతమంది ఉన్నారు. అడుగుపెట్టిన ప్రతి చోట శత్రువుల్ని జయిస్తూ ఎదురయ్యే సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ జయోత్సాహంతో దూసుకుపోతుంటే, నీ వ్యక్తిగత జీవిత పయనంలో అంచెలంచెలుగా నువ్వు ఎదుగుతూ ఉంటే నిన్ను ఏదో కిందకి లాగాలి, నువ్వు అవమానపరచబడాలి అని ఎదురు చూసేదానికి మరికొంతమంది ఉంటే, నువ్వు జనంతో ప్రేమ కలిగి జనంతో మమేకమవుతూ ఉంటే, అందరితో కలిసిపోతూ ఉంటే, అందరూ నీ దగ్గరికి వస్తూ ఉంటే, నీ దగ్గరికి వచ్చేవారిని దూరం చేయడానికి మరికొంతమంది ప్రయత్నిస్తుంటే, అల్టిమేట్గా అందరూ కూడా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు అవమానాలు పాలవ్వాలని, సిగ్గుపరచబడాలని, తలవంపులు పాలవ్వాలని, నీ జీవితం నవ్వులు పాలవ్వాలని, నీవు ఎగతాళి చేయబడాలని, నువ్వు హేళనకు గురవ్వాలని, నువ్వు చేసేది కరెక్ట్ కాదని ప్రజలు ప్రూవ్ చేయడానికి, నువ్వు ఆత్మీయుడు కాదని, నువ్వు గోతులో పడ్డావని, నువ్వు బానిసవని, నువ్వు చావకూడదు, నువ్వు చస్తూ బ్రతకాలని ఒక కోణంలో కాదు, సమాజం పలు కోణాలలో నీ ఎదుగుదలను అడ్డుకునేదానికి, నీ విజయాన్ని అడ్డుకునేదానికి జనంతో నీకుండేటువంటి ఆ కమ్యూనికేషన్, ఆ దైవికమైన సంబంధాలు పాడు చేసేదానికి
పలు మార్గాల్లో ప్రజలు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సమాజం నీ గౌరవాన్ని తగ్గించడానికి, నీ విలువను తక్కువ చేసి చూపించడానికి, నువ్వు పెద్ద విషయమేమి కాదు అని భ్రమింపజేయడానికి సమాజం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రియ దేవుని ప్రజలారా, అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన వాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వగలిగిన వాడు. మనం ఆరాధిస్తున్న దేవుని వాగ్దానం ఏమిటంటే, నా జనునికి ఎన్నటికీ సిగ్గునందను అని, నేను వారితో ఉంటాను, వారి మధ్యలో ఉంటాను అని. యోసేపు గారితో ఉన్నాడు కనుకనే, దావీదు గారితో ఉన్నాడు కనుకనే, ప్రభువైన యేసుక్రీస్తు వారితో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కనుకనే చరిత్రను తిరగరాస్తూ, చరిత్రను తలకిందులు చేస్తూ, ఎదురాడుతున్నా, వెంటాడుతున్నా, వేధిస్తున్నా, బాధిస్తున్నా, అవమానపరుస్తున్నా, గేలు చేస్తున్నా, ఈ అవాంతరాలన్నీ దాటుకొని దేవుడు తోడుగా ఉన్నాడు కనుకనే, దేవుడు యోసేపుతో ఉన్నాడు కనుకనే యోసేపు సింహాసనానికి రాగలిగాడు, దావీదు గారు సింహాసనం మీదకి రాగలిగాడు. యేసుక్రీస్తు వారి నామం అన్ని నామముల కంటే పరిణామంగా రూపించబడింది. నీ వ్యక్తిగత జీవితంలో కూడా నీకు ఎలాంటి వ్యక్తులు ఎదురవుతున్నారు ఒక్కటి గుర్తుపెట్టుకో. వాళ్ళు సొంత వాళ్ళైనా, బయట వాళ్ళైనా, తోడబుట్టిన వారైనా, తోడుగా నిలిచే వాళ్ళైనా, నమ్మిన వాళ్ళైనా, ప్రేమించే వాళ్ళైనా, ఎవరు నిన్ను అవమానపరచడానికి, గేలి చేయడానికి చూస్తున్నాను, నీకు ఈ వాగ్దానం గుర్తుకు రావాలి. ఇది ఒక తలుపు మీద ఉండే స్టిక్కర్ అనుకోవద్దు, క్యాలెండర్లో ఉండే మాట అనుకోవద్దు. నీ హృదయం అనే పలక మీద రాసుకుని, నీ చేతికి కంకణంగా కట్టుకుని, నీ నుదుటిన భాషకంగా కట్టుకుని, నా దేవుడు ఉన్నాడు, నన్ను సిగ్గుపరచబడినవాడు, నా దేవుడు ఉన్నాడు, నన్ను కనపరుస్తాడు, నా దేవుడు ఉన్నాడు, నా తల నిశ్చయంగా పైకెత్తుతాడు అని ఓ సంపూర్ణ నిశ్చయతతో నీ అడుగులు వేయగలగాలి. అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించునుగాక. మీరు నేను గమనించవలసిన విషయం ఏమిటంటే, ఏ పొరపాటు, ఏ తప్పిదం వారు చేయలేదు. ఒకరు ఆత్మీయంగా ఎదుగుతున్నారు, ఇంకొకరు విజయాలు సొంతం చేసుకుంటున్నారు, మరొకరు జన సమూహాన్ని దేవుని వైపు తిప్పుతున్నారు. అయినా సమాజం వారి ముగ్గురిని కూడా ఒప్పుకోలేదు, సమాజం వారి ముగ్గురిని కూడా సహించలేదు. వారు ఆ విధంగా గణపరచబడుతూ ఉంటే, ప్రజల మధ్యలో జయ నాదాలు వారు ఆలకిస్తూ ఉంటే, వారు గొప్ప చేయబడుతూ ఉంటే, ఎదుగుతూ ఉంటే, పాడుతూ ఉంటే, ప్రార్థిస్తూ ఉంటే, పరిచర్యలో ప్రయాసపడుతూ ఉంటే, విజయాలు సొంతం చేసుకుంటూ ఉంటే, దర్శనాలు, కళలు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉంటే, లోకంలో నుండి, పాపంలో నుండి ప్రజలను దేవుని వైపు మరలుస్తూ ఉంటే, అలాంటి వారిని సమాజం అంగీకరించదు. వారు గోతులో తొయ్యబడాలని, వారు బానిసలైపోవాలని, వారి బ్రతుకు బుగ్గిపాలైపోవాలని, స్వేచ్ఛ లేని జీవితం వారు గడపాలని, వారు అడవులు పాలవ్వాలని, వారు సిలువ మీదకి వెళ్ళిపోవాలని ఎంత క్రూరంగా ఆలోచిస్తుందో సమాజం చూడండి. లేఖన భాగాల్లో ఆయన అంటాడు, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు అని, నేను వారి మధ్య ఉంటాను అని, వారు కనపరచబడతారు అని, వారు కనపరచబడతారు అని. నా ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, విన్న వాక్య భాగములు నీ వ్యక్తిగత జీవితాన్ని సరిచూసుకుంటూ నీవు ఇలాంటి అనుభవాలు ఎదుర్కొంటున్నావా? నీ ఆత్మీయ అనుభవాలను, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ప్రార్థనలో ఉంటావని,
నువ్వు పరిచర్యలో ఉంటావని, సంఘం అంటే, సహవాసం అంటే ప్రాణమని, దేవుని కార్యాలంటే, దేవుని పని అంటే బాధ్యతగా నిలుస్తావని చాలామంది నువ్వంటే పగబడుతూ, నిన్ను గేలి చేస్తూ, నిన్ను పెద్దగా పట్టించుకోకుండా, నిన్ను అవమానపరుస్తూ నీకు సిగ్గు కలిగిస్తున్నారు కదా. నీ విజయాన్ని, నువ్వు వేసే ప్రతి అడుగు ఆశీర్వాదకరమవుతుందని, జనమందరూ నీ మాటే మాట్లాడుతున్నారని, నీ వైపే ఉన్నారని సహించలేని వారు ఉన్నారు కదా. అయినా సరే నువ్వు వాళ్ళ విషయం వదిలేసి, నిన్ను సిగ్గుపరచనివాడు, నీ తల పైకెత్తేవాడు, నిన్ను గణపరిచేవాడు, అట్టడుగు స్థాయిలో నుంచి అత్యున్నత శిఖరాలకు చేర్చగలిగిన వాడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వైపు నువ్వు చూడాలి. ఎందుకంటే నిన్ను సిగ్గుపరచకుండా, నీవు సిగ్గుపడకుండా, అవమానాల పాలవకుండా, నవ్వుల పాలవకుండా నీ పక్షమై నిలిచేవాడు ఆయనే. నీ మధ్య నిలిచేది ఆయనే, నీతో అడుగులు వేసేది ఆయనే. ఓ తీర్మానంతో ప్రార్థన చేసుకో. ప్రభా, ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళటానికి నీ కృపను మాకు దయచేయండి నాయన. నా ప్రభు, ఈ వారంలో ఉన్న ప్రార్థన అవసరతల కొరకు నీకు వందనాలు నాయన. ప్రయాణాల్లో మీరు తోడు ఉండండి నాయన. నీ దాసుని అభిషేకించిన ఆయన అడుగుపెట్టి ప్రతి స్థలంలోనూ నా ప్రభుని అభిషేకంతో నింపమండి. వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రార్థనలకు ప్రతిఫలముని ఇవ్వండి నాయన. వచ్చిన ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి పని పాటల్లో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో నా ప్రభు ప్రతి ఒక్క దానిలో నా ప్రభు నా ప్రభు నూరంతల ఆశీర్వాదాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నప్ప చంటి బిడ్డలను ఆశీర్వదించండి. చదువుకునే ప్రతి బిడ్డను నీ హస్తానికి అప్పగిస్తున్నా. నీ జ్ఞానంతో నింపండి నా ప్రభు. అనారోగ్యంగా ఉన్న వారికి నా ప్రభు నీ బాహు చాపండి నా ప్రభు. నీ స్వస్థత నా బిడ్డలకు దయచేయండి నాయన. జ్వరంగా ఉన్న ప్రతి బిడ్డను నువ్వు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నా ప్రభు నాయన, మరి నీ సన్నిధికి వచ్చేంత వరకు నా ప్రభు ఈ వారం అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి నా ప్రభు మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సన్నిధి, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు ఈ ఆరాధన కార్యక్రమంలో పాలు పొందిన వారికి, వారి కుటుంబాలకు ఆయన కృపా సమాధానములు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. చెప్తామండి, చేతులెత్తి హల్లెలూయా. బిగ్గరగా చెబుదాం హల్లెలూయా. రెండు చేతులు ఊపుతూ చెబుదాం హల్లెలూయా. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలండి. ఒకరు వందన సమర్పణ చేసుకోనండి. నా దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని సిగ్గుపరచక గణపరచును.